హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మన ఛానల్లో ఎవ్రీ సండే గార్డెనింగ్ వీడియో ఎస్పెషల్లీ పోస్ట్ చేయడం జరుగుతుంది. గార్డెనింగ్ వీడియో అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేయకండి. ఇక ఎవ్రీ వెన్స్డే హెల్త్ రిలేటెడ్ టాపిక్ అయితే వస్తుంది. అలాగే సాటర్డే ర్యాండమ్గా ఏదైనా యూస్ఫుల్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ఇక రిమైనింగ్ డేస్ ట్రావెలింగ్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. TV21 ద బెటర్ చాయిస్. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అంతా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మనం అల్లం వెల్లుల్లి ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అయితే మనమే ఎందుకు పండించుకోకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. మనం ఇంట్లో అల్లము వెల్లుల్లి తెచ్చినప్పుడు చిన్న చిన్న బడ్స్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మొలకలు వస్తూ ఉంటాయి కదా. ఈసారి ఎలా అయినా పండించాలి అనే ఉద్దేశంతో నేను అల్లం వెల్లుల్లి పండించడం మొదలైతే పెట్టాను. ఇక్కడ స్క్రీన్లో మీకు కనిపిస్తోంది కదా, ఆ ఫ్లేవర్ ఏంటో చెప్పండి చూద్దాం. తెలిస్తే కామెంట్ చేయండి. అది నల్లేరు ఫ్లేవర్ అండి, చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా స్క్రీన్లో మనకు కనిపిస్తున్న లీఫ్ వచ్చి బ్రహ్మకమలం అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నల్లేరు అయితే కాయలు కాసిందనమాట. చాలా బాగుంటుంది అనమాట, చూడ్డానికైతే చాలా బాగుంటాయి. ఇప్పుడు గ్రీన్గా ఉంది, రెడ్ కలర్లో, పింక్ కలర్లో, బ్లాక్ కలర్లో ఇలా మారుతూ ఉంటాయన్నమాట ఈ కాయలు అయితే. నల్లేరు పచ్చడి చేసుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. నల్లేరు పెంచుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చూసారా, కాయలు చాలా బాగా కాసాయి కదా. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంటాయో చూడండి, చాలా అందంగా ఉంటుందన్నమాట. నల్లేరు మీరు పెంచుతున్నారా? పెంచుతున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఎప్పుడైనా నల్లేరు పచ్చడి తిన్నారా? ఒకవేళ తింటే ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈసారి నేను ఈ వీక్ ఖచ్చితంగా నల్లేరు పచ్చడి అయితే చేస్తాను. చేసినప్పుడు వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. చూసారా, బోలెడన్ని కాయలు అయితే వచ్చాయన్నమాట దీనికి. ఇవి అన్నీ అలాగే దాస్తే మళ్ళీ మొక్కలు వస్తాయన్నమాట. కానీ ఇది కొమ్మల నుంచినే చాలా ఈజీగా పెరుగుతుందండి. ఈ ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉంది కదా, అసలు చాలా చూడముచ్చటగా ఉంటుందన్నమాట. సెంటిమెంటల్గా కూడా పెంచుతారండి. ఇది అంటే దేవతా వృక్షం అని కూడా చెప్తారనమాట. కొంతమంది చాలా దివ్యంగా దీనికి పూజలు కూడా చేస్తారనమాట. చాలా సెంటిమెంట్ అని చెప్పాలండి. నల్లేరు పచ్చడి మన ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుందని వినటమే కానీ ఎప్పుడూ చేయలేదు. ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏ మొక్కో తెలియదు, అదంతకు అదే వచ్చిందనమాట. మేబీ జొన్ననా నాకు తెలియదు అనమాట. జొన్న అయితే ఇంటి ముందర పక్షుల కోసం వేసినప్పుడు ఏమైనా వచ్చిందేమో తెలీదు. తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక ఇది చూసారు కదా, మనం సీడ్స్ నుంచి గ్రో చేసిన డ్రాగన్ ఫ్రూట్ అనమాట. గ్రోత్ అయితే చాలా స్లోగా ఉంది, బట్ పెరుగుతోంది, కొద్ది కొద్దిగా పెరుగుతోందనమాట. మేబీ ఇంకా నేను కేర్ తీసుకోవాలేమో. మొత్తానికి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ నేను పెంచుతున్నాను, మొక్క సీడ్స్ నుంచి గ్రో చేశాను అనే సాటిస్ఫాక్షన్ కోసం అయితే పెంచుతున్నాను. బయట మనం కొనుక్కున్నప్పుడు మొదలు చాలా స్ట్రాంగ్గా చాలా పెద్దదిగా ఉంటుంది కదా, ఇది చాలా సన్నగా ఉందన్నమాట. అంటే మన వేలు ఎంతలా ఉంటుంది అంతే ఉందన్నమాట, మన చిటికిన వేలంత సైజులో సన్నగా ఉందన్నమాట. ఇంకా ఇది ఎప్పుడు పెద్దగా అవుతుందో నాకైతే తెలీదు, బట్ వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. ఇక్కడ చూస్తున్నారా, ఈ టబ్బులో మొత్తం పొనగంటి కూర ఉందన్నమాట. కళ్ళకైతే చాలా మంచిది. ఈ మధ్యకాలంలో 2-3 సార్లు వేస్ట్గా ఉట్టిగానే పోయిందనమాట, ఎందుకంటే కొంచెం పురుగు పడిందనమాట. ఈసారి లేతగా ఉంది, హార్వెస్ట్ చేయాల్సి ఉంది. ఇక ఈ అరటి పిలకల గురించి తెలుసు కదా, తమిళనాడు నుంచి వచ్చాయన్నమాట. మన దగ్గరకు వచ్చాక పక్కన ఇంకో కొత్త పిలక అయితే వచ్చింది. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, పనస విత్తనాల నుంచి చెట్లు అయితే వచ్చాయన్నమాట. రీపోటింగ్ అయితే చెయ్యాలి. అలాగే అక్కడ కనిపిస్తున్న కాకర తీగ వచ్చి పలంనేరు నుంచి ఆనందయ్య గారు ఇచ్చారు కదా, ఆ కాకరకాయల నుంచి అయితే గ్రో అయింది. ఇదిగోండి కొత్త పిలక అన్నమాట ఇదైతే. అక్క దగ్గర నుంచి నేను వచ్చేటప్పుడు 2 అరటి పిలకలు అయితే తీసుకొచ్చాను, 2 వేరు వేరు వెరైటీ అన్నమాట. ఇక ఇక్కడ చూస్తున్నారా, మ్యాంగో అండి. మనము మార్కెట్ నుంచి తెచ్చుకొని తిని పడేసిన టెంకల ద్వారా వచ్చిన మ్యాంగో అన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు గార్డెన్లోకి వెళ్ళి మామిడాకులు మన ఇంటి ముందర ఇలా చూస్తున్నప్పుడు. ఇవి 2 మొక్కలండి, వేరువేరు కాయలు, 2 మొక్కలు అవంతకు అవే వచ్చాయి. ఈ 2 కాకుండా ఇంకో మొక్క కూడా ఉందన్నమాట, ఇంకా రీపోటింగ్ అయితే చేయలేదు. తర్వాత ఈ సీజన్లో ఈ మంత్లో తిన్న మ్యాంగోస్ అలాగే ఉన్నాయన్నమాట. ఆ టెంకలన్నీ ఉన్నాయన్నమాట. వాటన్నిటినీ కూడా నేను టబ్లో అయితే వేసేసాను. చూడాలి మరి వస్తాయా రావా చూద్దాం. ఇదైతే ఎడీనియం మొక్క అండి, పువ్వులు చాలా బాగుంటాయి. ఫ్రమ్ తమిళనాడు, అక్క దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్ని నిశితంగా జాగ్రత్తగా పరిశీలించండి. మీకు ఏం కనపడుతోంది, నాకేం కనిపించిందో అది మీకు కూడా కనిపిస్తోందా? అసలు ఈ షేప్ మీరు చూస్తూ ఉన్నారు కదా, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్ని తిన్నారా? ఈ ఫ్రూట్ పేరు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ ఫ్రూట్ని నేను ఫస్ట్ టైం అయితే నేను చూడటము, అలాగే నా చేతుల్లోకి తీసుకోవటము. ఇది నేను ఒక చెట్టు నుంచి తెంపాను అనమాట, నేనే తెంపాను. హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఒక హాస్పిటల్ ఉందన్నమాట, హోమియోపతి హాస్పిటల్. అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ గారు పెంచుతున్నారనమాట ఈ మొక్కలను. అయితే ఆ చెట్లో నుంచి సార్ తెంపుకోమన్నారని తెంపుకున్నాను అనమాట. చూసారా, నోస్ షేప్లో ఉంది కదా, మీకు అనిపిస్తోందా? ముక్కులాగా అనిపిస్తోందా? ఒక్కసారి సరిగ్గా చూడండి. ఎటు తిప్పినా కూడా ఇక్కడ చూడండి ముక్కు షేప్ అయితే ఉంటుందన్నమాట. బాగుంది, బట్ ఒగురుగా ఉందన్నమాట. దీని పేరు ఏంటో తెలుసా? వాటర్ యాపిల్ అండి. చెట్టుకు బాగా విరివిగా కాస్తాయి అన్నమాట, చాలా బాగా కాస్తాయి. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, కాస్త ఒగురుగా అనిపించింది. ఇంకా పండాలో ఏంటో తెలియదు మనకి. జీడి కాయలు ఉంటాయి కదా, అలా ఉంది చూడ్డానికైతే. అసలు నాకైతే అసలు ముక్కును చూసినట్టే ఉంది, ఎవరిది ముక్కు అనిపించేటట్టు ఉందన్నమాట. మీకు కూడా ముక్కు కనిపించిందా ఈ ఫ్రూట్లో? కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శంకు పువ్వుల తీగ అండి, బోలెడన్ని పువ్వులు పూస్తుందన్నమాట. ఉదయం నిద్ర లేచి తలుపు తీయంగానే ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ మనకు అలా దర్శనమిస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి చాలా ఫ్లవర్స్, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్, చాలా క్వాలిటీగా పూస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మార్నింగే చూడ్డానికైతే చాలా బాగుంటుందన్నమాట. దీంతో రైస్ కూడా నేను 2 టైమ్స్ అయితే చేశాను, వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను కంపల్సరీ వీడియో అయితే తీస్తాను. ఈ ఫ్లవర్స్ ఏంటంటే మనకి చాలా మొక్కలు, ఈ సీడ్స్ అయితే చాలా వచ్చేస్తుంటాయి అన్నమాట. అవి అక్కడే పడిపోయి మళ్ళీ కొత్త ప్లాంట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నా దగ్గర ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అన్ని కుండీల్లో ఎక్కడో ఒక చోట విత్తనాలు పడిపోవటం, కొత్త మొక్కలు గ్రో అయిపోతూ ఉంటాయన్నమాట. వీటన్నింటినీ కూడా నెక్స్ట్ వీక్ ఏం చేయాలంటే అన్నీ ఒక దాంట్లోకి షిఫ్ట్ చేయాల్సి ఉంది. ఇక ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది ఫస్ట్ తీగ అనమాట, మనం పెట్టిన తీగ ఫస్ట్ది ఇదనమాట. బాగా పెద్దగా అల్లుకుంది. ఈ మధ్యకాలంలో తక్కువ పువ్వులు అయితే పూస్తుందనమాట, కాయలు మాత్రం ఉన్నాయి. ఇవన్నీ ఈ సీడ్స్ అన్నీ మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ కాయలన్నీ తెంపేసి పెట్టుకుంటే మనకి ఎక్కడ కావాలో, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ కలెక్ట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ వీక్ అయితే కలెక్ట్ చేస్తా. ఇదే టబ్లో మనకి చెప్పాను కదా మిలన్ అండి, ఇది మస్క్ మిలన్ అయితే రావటం జరిగిందనమాట. నా దగ్గర మస్క్ మిలన్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని తింటాం కదా ఫ్రూట్, ఆ సీడ్స్ మనము కుండీల్లో పడేస్తే అదంతకు అదే వస్తుందనమాట. ఇక్కడ చూసారా ఇంకో మ్యాంగో మొక్క కూడా ఉందన్నమాట. ప్రతిసారి మినీ మిలన్ అయితే మనకు కాస్తుందనమాట. 1, 2 అలా వస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఒక్కటైతే వస్తుందండి, ఎందుకంటే చెట్టుకు బలం సరిపోదన్నమాట. అదే ల్యాండ్ ఉంటే కనుక మనకి బాగా గ్రోత్ వచ్చేదేమో. చెప్పాను కదా ఈ తీగకు చిన్న మిలన్ అయితే కాసింది అని, మినీ మిలన్ అయితే వచ్చిందనమాట. అది ఇదే అనమాట, నా చేతిలో ఉంది కదా, ఇదే మినీ మిలన్ అనమాట. నేను వెళ్ళి చేయి పెట్టంగానే చేతిలోకి అలా పడిపోయిందనమాట. సరే తీసుకున్నాను. ఇక పచ్చిగా ఉందనమాట, ఇప్పుడే కట్ చేయటం లేదు. ఇంకా 1 or 2 days పడుతుంది కట్ చేయాలి అంటే. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్కను, ఇండియాలో మనమైతే తక్కువే తింటాం కానీ ఫారిన్లో చాలా ఎక్కువ తింటారండి దీన్ని. బాగా డబ్బులు పెట్టి, చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటారనమాట. కేప్ గూస్ బెర్రీస్ అని, గోల్డెన్ బెర్రీస్ అని అంటారనమాట. పుల్లగా ఉంటుంది, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట. నేనైతే ఇవి అదంతకు అదే వచ్చింది, మన దగ్గర సీడ్ కూడా ఏం లేదు. మేబీ పక్షుల వల్ల ఏమన్నా వచ్చిందేమో కానీ ప్రతిసారి నా దగ్గర అయితే ఈ మొక్క అయితే వస్తూ ఉంటుందన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. సరే తింటే కూడా మంచిది కదా అని చెప్పేసి నేను అలా ఒక మొక్క అయితే పెట్టుకున్నాను. ఇవి కూడా చాలా మల్టిపుల్ ప్లాంట్స్ అయితే పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా నేను అన్ని వద్దు కాబట్టి నేను అయితే కొన్ని తీసేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ చూసారా ఇలా వస్తుందన్నమాట. ఇవి పండితే కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటుంది, ఇవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి గ్రీన్గా ఉంది. చూసారా కాస్త కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా గోల్డెన్ కలర్లో, ఎల్లో కలర్లోకి వస్తుందన్నమాట. పుల్లగా ఉంటుందండి, టమాటా లాగా ఉంటుంది. ఇక్కడ చూసారా ఈ కుండీలో 2 పప్పాయ మొక్కలు ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఫ్రూట్ మనం తినేసి ఆ సీడ్స్ పడేస్తే అవంతకు అవి గ్రో అయ్యాయి అనమాట. లీఫ్ అయితే చాలా అందంగా ఉంది కదా, కాస్త ఎల్లోగా, గోల్డెన్ ఎల్లో కలర్లో చాలా అందంగా ఉంటుంది.
పప్పాయ ఒకవేళ ఫ్రూట్ రావాలి అంటే పెద్ద పాట్లో అయితే పెట్టాలి. నా దగ్గర అన్ని పెద్ద పెద్ద కుండీలు అయితే లేవన్నమాట. ఇక 3rd ఫ్లోర్లో ఉంటున్నాం కదా, ఇంకా మళ్ళీ కుండీలు మట్టి అన్నీ తీసుకురావటం కష్టమైపోతుంది కాబట్టి చిన్న దాంట్లో అలా పెట్టానన్నమాట. కాస్త బాధగానే అనిపిస్తుంది. చాలా మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్దగా అయ్యే మొక్కలు ఉన్నాయి. బట్ మన దగ్గర ప్లేస్ అయితే ఉంది కానీ మట్టి మోసుకురావటమే చాలా కష్టంగా ఉంటుందండి. చాలా బాగుంది కదా లీఫ్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో కాకర తీగ ఉందన్నమాట. రీపాటింగ్ అయితే చేయాలి. అలాగే పనస విత్తనాలు కూడా వచ్చాయన్నమాట. ఇవన్నీ పెట్టుకోవటానికి పెద్ద పెద్ద పాట్స్ అయితే కావాలి. ఇదిగోండి, కొత్తగా బనానా లీఫ్ అయితే వచ్చింది. గాలికైతే ఆకులన్నీ ఇలా చిరిగిపోతున్నాయి అన్నమాట. ఇక ఇది చూసారు కదా, ఇది వాము ఆకు లీఫ్ అన్నమాట. కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు తింటే మంచిగా ఉంటుంది, గొంతుకు ఈ మంచి ఫీల్ అయితే ఉంటుంది. మీరు తప్పకుండా తినండి. వాము ఆకు బజ్జీలు కూడా వేసుకొని తింటూ ఉంటారనమాట. ఇక్కడ చూసారా, ఈ కవర్లో ఎన్ని పువ్వులు పూసాయో చూపిస్తాను చూడండి. బోలెడన్ని పువ్వులు అయితే వచ్చాయన్నమాట. ఎడీనియం ఫ్లవర్స్ ఉన్నాయి, శంకు పువ్వులు ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఎవ్రీడే పూజకైతే ఫ్లవర్స్ వస్తాయి. ఇదిగోండి, ఇదేమో ఎడీనియం ఫ్లవర్ అనమాట. చూసారా, బాగుంది కదా. చెట్టులో కూడా 3-4 డేస్ అయినా కూడా అలాగే ఉంటుందన్నమాట, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇవి ఎవ్రీడే వాడిపోతాయి, అంటే సీడ్స్ అయిపోతాయి. మనం గనక పువ్వులు తెంపకపోతే ఏమవుతుందంటే అన్నీ సీడ్స్ కింద అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మనం సీడ్స్ తెంపుకోకపోతే అవి అన్నీ స్ప్లిట్ అయిపోయి పడిపోయి కొత్త మొక్కలు అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శంకు పువ్వులన్నీ నేను మాల కట్టాను అనమాట. ఇదిగోండి, ఇలా అయితే మాల కట్టేసి కొన్నే వస్తాయి కదా ఎడీనియం ఫ్లవర్స్, వాటిని మిడిల్లోకి వచ్చేటట్టు కట్టాను అనమాట. చూసారా, బాగుందా. ఇది దేవుడికి వేస్తానన్నమాట. కృష్ణుడికి కానీ అమ్మవారికి కానీ మాలలాగా వేస్తాను. ఇక్కడ చూడండి, ఇది చుక్కకూర అండి. మార్కెట్ నుంచి తీసుకొచ్చాను అనమాట. మనమేం పండించలేదు, కొనుక్కొని వచ్చాను. చుక్కకూర పప్పు కానీ చుక్కకూర పచ్చడి కానీ చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అండి. వైటమిన్ సి కూడా ఉంటుందన్నమాట. చాలా పోషకాలు అయితే ఉంటాయి. మనం సపరేట్గా వీడియో అయితే చేద్దాం, పోషకాలు ఏముంటాయి అనే దానికోసం. నేను ఇవాళ ఏం చూపించాలి అనుకున్నానంటే, ఒక స్పెషల్ ఉందన్నమాట. చుక్కకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది. అలాగే ఒక సర్ప్రైజ్ ఉంది. మీరు ఎప్పుడైనా చుక్కకూర ఫ్లవర్ని మీరు చూసారా? ఇక్కడ చూసారా, ఇలా ఉంది కదా. నేను ఇప్పుడు ఫ్లవర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చుక్కకూర ఫ్లవర్ అండి. ఎంత బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చుక్కకూర ఫ్లవర్ సూపర్గా ఉందండి. మీకు చూపించాలి అని అలాగే పెట్టి షూట్ చేశాను అనమాట. మొత్తానికి ఇది ఇవాల్టి సండే గార్డెనింగ్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.